రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. చారిత్రక గోల్కొండ కోటలో రాష్ట్ర సర్కార్ వేడుకలు నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 1000 మంది కళాకారులు సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. బ్యాండ్ నేషనల్ యాంథమ్. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరులకు నివాళులు అర్పించారు సీఎం రేవంత్. ఆ తర్వాత భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు సీఎం రేవంత్. ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మంత్రివర్గం, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్, అనుభవం పండిన ప్రజా ప్రతినిధులు, ఎందరో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గమనించండి. ఆనరబుల్ సీఎం గారు 15 ఆగస్టు వేడుకలకు 5000 మంది అతిథులు హాజరయ్యారు. వీఐపీ, వీవీఐపీలకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పాస్లు ఉన్నవారికే ప్రాంగణంలోకి అనుమతించారు. వర్షాకాలం కావడంతో రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రభక్తితో పాల్గొనాలి. రేఖారావు గారు, ప్లీజ్ కంటిన్యూ. అటు జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడింది. 15 ఆగస్టు వేడుకలతో వీధులన్నీ కలర్ఫుల్గా మారాయి. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు విద్యార్థులు. పతాకావిష్కరణ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివారు నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రివర్యులకు ఘనమైనటువంటి స్వాగతం అందిస్తూ ఉన్నారు జిల్లా అధికార యంత్రాంగం. ఒక్క నిమిషంలో సభా ప్రాంగణానికి ఇచ్చేసి చక్కగా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చిత్రపటాలకు ఉన్నటువంటి కాంగ్రెస్ మీరు ఎప్పుడు కూడా అలరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. హటో రమాకాంత్ సేవత్. సంగారెడ్డిలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. నెహ్రూ, రాజీవ్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం సంగారెడ్డి వేదికగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులను డిస్ట్రిబ్యూషన్ చేశారు. మిగిలిన 118 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది. లబ్ధిదారులకు అందించనున్న స్మార్ట్ కార్డులను క్రెడిట్ కార్డు సైజులో ఆకర్షణీయమైన వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో రూపొందించారు. కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్తో పాటు భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. కాగా సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి ఇప్పటికే 90% ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. సంగారెడ్డి సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, హెల్త్ మినిస్టర్ దామోదర, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,00,000 స్మార్ట్ కార్డులను పంచుతున్నామన్నారు. రైతుల దగ్గర సన్నవడ్లు కొని రేషన్ బియ్యం ఇస్తున్నామని చెప్పారు. సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్ ఏ రాష్ట్రంలో లేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. పేదవాడిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు మంత్రి దామోదర. పేద కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత తమదేనన్నారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు మినిస్టర్స్.
మరి గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆహార భద్రతకి మన భద్రతకి ఎంతో సార్థకత ఉన్న ఈ రేషన్ కార్డు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు ఏ రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నిరుపేదలకి ఎంతో అవసరం ఉన్న రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డు విషయంలో కానీ కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 85% జనాభాకి 3,42,00,000 మందికి సుమారు 1,06,00,000 రేషన్ కార్డులు. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మనకి రేషన్ కింద దొడ్డు బియ్యం వచ్చేవి. ఆ దొడ్డు బియ్యం ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అనేవాళ్ళు. 90% దొడ్డు బియ్యం మీ అందరికి తెలుసు. అక్కలు చెల్లెళ్ళు మీరు జాగ్రత్త వినాలి. రేషన్లో మీకు వచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% తినకపోయేవాళ్ళు. ఆ దొడ్డు బియ్యాన్ని మళ్ళీ 5 రూపాయలకు 10 రూపాయలకు కిలోకి అమ్ముకొని రైస్ మిల్లర్లో అక్రమ దందా బీర్ కంపెనీలకో కోళ్ల ఫారాలకో అమ్ముడు పోయాయి. దాని మీద ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి సన్న వడ్లు మరి మన రైతులు వేసుకునే విధంగా ప్రోత్సహించి ఆ వడ్లని కొనుగోలు చేసి ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనం రేషన్లో 3,42,00,000 మందికి ప్రతి నెల మంచి నాణ్యత ఉన్న సన్న బియ్యం ఇస్తున్న విషయం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరి గమనించాలి. గతంలో ఏ ప్రభుత్వంలో లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్టుగా నాణ్యతతో సన్న బియ్యం ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఆనాడు 2,81,00,000 మందికి రేషన్ బియ్యం వచ్చేది, దొడ్డు బియ్యం వచ్చేది. మనం వచ్చిన తర్వాత మరో 16.5 లక్షల రేషన్ కార్డులు అదనంగా ఇచ్చి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కంటిన్యూయింగ్ ప్రాసెస్, ఒక నిరంతర ప్రక్రియ. ఎంతమంది అర్హతకుంటే అంతమందికి రేషన్ కార్డు ఇస్తాం, అంతమందికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం వస్తుందని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం తెలియజేస్తుంది. మీరు సన్నవడ్లు పెట్టాలి, సన్నవడ్లు పెడితే బోనస్ ఇస్తామని చెప్పి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదు. కానీ మన తెలంగాణ ప్రజలకు మంచి బియ్యం ఇవ్వాలి, వీళ్ళకు సన్న బియ్యం ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేగాక ఈ దేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యంతో పాటు 200 యూనిట్లు ఇవ్వడము, తర్వాత ఇంద్రమ్మ ఇల్లులు ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు 2 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది మన రాష్ట్రంలో. ఇంకా తర్వాత అన్ని నియోజకవర్గాలలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని మన ప్రజలకు విద్య మంచిగా నేర్చుకోవాలి, వీళ్ళకు భారం పడొద్దని చెప్పి 200 కోట్లతోని 120 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. మన ప్రజలకు మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోనే ఇది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు సన్నబియ్యం అయినా కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 200 యూనిట్లు ఫ్రీ, ఇంద్రమ్మ ఇల్లులు, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులతో అక్కడ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్కడ మంత్రులు కూడా ఇదే చెప్తున్నారు. నిజంగానే మీ ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారో మేమందరం కూడా వాచ్ చేస్తున్నాము, చాలా చక్కగా పని చేస్తున్నాడని చెప్పి
వాళ్ళే చెప్పడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్తో పాటు టామ్కామ్ సంస్థ అనే ఒకటి ప్రారంభించి మన యువకులకు బయటి దేశాలలో వారికి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మన పిల్లలను పంపించి సుమారు 25 లక్షల జీతంతో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరా క్రాంతి పథకము, ఇలా ఆమె స్ఫూర్తితోటి మనం అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. కాంగ్రెస్ నమ్మేది పేదవాన్ని ఆదుకోవాలి, పేదవానికి మెరుగైన ప్రమాణాలతో కూడిన విద్యలు అందియాలి, పేదవాని ఆరోగ్య సంరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వానిది. అదే రకంగా మహిళా సాధికారతలో మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణంగా విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలని కోటేశ్వరులు చేయాలి. ఈరోజు సుమారు 60,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇవ్వడము, మళ్ళీ తిరిగి వారు సకాలంలో చెల్లిస్తే వారి యొక్క వడ్డీ డబ్బులు ప్రభుత్వం చెల్లించడము, సుమారు 1,500 కోట్ల రూపాయల వరకు ఈరోజు వడ్డీ లేని రుణాలు తిరిగి మహిళలకు అందించిన చరిత్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఏ రకంగా తెలియదా రైతు సంక్షేమము, అదే రకంగా పేదవాడు చదువుకోవాలి, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇవన్నీ తీసుకొచ్చిన గొప్ప యాక్ట్ అన్ని కూడా కాంగ్రెస్యే. అందులో భాగమే ఈరోజు విద్యాపరంగా ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ స్కూల్సే కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్సే కానీ, ఇంటగ్రేటెడ్ స్కూల్సే కానీ నైపుణ్యముతో కూడిన విద్యని పేదవానికి అందించాలి అనే తపన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి. నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందకూడదనే దురుద్దేశంతో బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కాంగ్రెస్ సర్కార్ 1,06,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తుందన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్తో కలిసి పాల్గొన్నారు ఎంపీ. రాష్ట్రంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యారంగానికి ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని చెప్పారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఎమ్మెల్యే వినోద్. రేషన్ కార్డ్ నిజంగా గత 10 సంవత్సరాలు ఏదైతే నిరంకుశ పాలన నడిచిందో ఇవాళ అది గమనించి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఏదైతే వారు కృషి చేస్తున్నారో ఈరోజు దాదాపు 1 కోటి పైన స్మార్ట్ కార్డ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతున్నది. ఇది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ కానివ్వండి, ఏదైనా అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా మీకు అర్హత లేదు, వాళ్ళకి అర్హత లేదు అని చెప్పి చాలా వరకు స్కీమ్స్ ఏదైతే ప్రభుత్వం లాంచ్ చేస్తుందో అది ఇంటి వరకు చేరదు. అది గమనించి ప్రత్యేక దృష్టి పెట్టి ఇట్లాంటి స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ఏదైతే న్యూ ఏజ్ టెక్నాలజీ తోటి, కొత్త టెక్నాలజీ తోటి స్మార్ట్ కార్డ్ సిస్టమ్ దాదాపు 1 కోటి పైగా ఈ స్మార్ట్ కార్డ్స్ ఈ రోజుతో మన రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. మరి ఆ స్మార్ట్ కార్డు తోటి మరి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇప్పుడే చెప్పినట్టు సన్న బియ్యము బోనస్ కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇలాంటి 6 గ్యారెంటీలు ఏదైతే మేము క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పినామో ప్రతి గ్యారెంటీ ఈ స్మార్ట్ కార్డు ద్వారా మీకు లభిస్తుందని చెప్పి ఓ మంచి శుభ కార్యక్రమం ఈరోజు చేసుకున్నందుకు మంచిర్యాల డిస్ట్రిక్ట్ వెళ్ళి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ వెళ్ళి మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ ప్రజాపాలన ఈరోజు నడుస్తుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి మా శుభాకాంక్షలు. మళ్ళా ఇంకా గట్టిగా మేము పనిచేసి కృషి చేసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసము మనం చేసే ప్రయత్నాలు ఇంకా చాలా చేసేది ఉన్నది. అయినప్పటికీ కూడా రీసెంట్గా మన రాష్ట్రంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్లో నంబర్ 2, ఎన్రోల్మెంట్లో నంబర్ 1, పబ్లిక్ ఎడ్యుకేషన్లో
మన స్కూల్, మన పాఠశాలలు, మన పిల్లల కోసము మనం చేసే కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి మొన్ననే మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఈ ప్రత్యేక రికగ్నిషన్ రావడం చాలా పెద్ద మాట. మన భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల ఎడ్యుకేషన్, చదువు, మరి వారికి సరిగ్గా ఫెసిలిటీస్ వచ్చేటట్టు మేము కృషి చేస్తున్నామని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాము. మీరు కూడా పిల్లలని మంచిగా చదివించండి. మేము ప్రభుత్వం తరఫున మా వంతు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల జరగని అభివృద్ధి, ప్రత్యేకంగా మన పిల్లల భవిష్యత్తు కొరకు ఏదైతే కృషి చేస్తున్నామో అది గమనించి మీరు కూడా వీలైనంత వరకు ప్రతి ఇంటి నుంచి ఇది ఏదైతే చదువు మీద ఇంట్రెస్ట్ మీరు కూడా డిస్కస్ చేసి చదువు ఎంత ఇంపార్టెంటో, అంబేద్కర్ గారు ఎట్లయితే చదువుతోటే అభివృద్ధి బాటలో పోవచ్చు అని చెప్పి ఏదైతే అప్పుడు వారు చెప్పినారో మీరందరూ కూడా ఇండ్లలో పిల్లలని మంచిగా చదివించి భవిష్యత్తులో ఇట్లా కలెక్టర్ గారు లేక డీసీపీ గారు లేక ఈ స్టేజ్ మీద వచ్చి కూర్చునే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు నేను మీ అందరితో కోరుతున్నాను. ఒక పాయింట్ నేను మీ అందరికీ చెప్పదచ్చు. ఈ స్మార్ట్ కార్డ్ అంటే ప్రజలకు ఒక రికగ్నిషన్, ఇట్స్ అన్ ఐడెంటిటీ. నేను జనాలకు ఎందుకు చెప్తున్నంటే దీన్ని రైట్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. అంటే ఒక మనిషి ఎక్కడ పోయినా కూడా గవర్నమెంట్ తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ, సన్న బియ్యమైనా కానీ, లేకపోతే ఇతర మిల్లైనా కానీ, లేకపోతే వాళ్ళు అడిగిన బస్ ట్రావెల్ అయినా కానీ, అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఆఫీసర్లకు, స్టాఫ్ అందరికీ నా మనవి ఏంటంటే యూ కైండ్లీ స్ప్రెడ్ దిస్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ యూ కెన్ మేక్ పీపుల్ అండర్స్టాండ్. ఏ సబ్జెక్ట్ అయినా కానీ, గవర్నమెంట్ నుంచి చేసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ, సింప్లిఫికేషన్ ఈస్ ద అల్టిమేట్. సింప్లిఫికేషన్ ఇస్ గోయింగ్ టు మేక్ పీపుల్ ఫర్ మైల్స్ టుగెదర్ ఇన్ ద ఫర్దర్ ఫ్యూచర్. దీన్ని మీరందరూ దాన్ని ఆలోచించి ప్రజలకు ఎట్లా సింప్లిఫై చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ స్మార్ట్ కార్డ్ యూటిలిటీ గురించి మీరు అందరూ ప్లీజ్ కోఆపరేట్ and advise all the people to use it for the best betterment of their own use and support the government of Honorable Chief Minister Mr. Revanth Reddy. కరీంనగర్లో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిరాక్స్ పేపర్ తీసుకెళ్లి రేషన్ షాప్ నుంచి బియ్యం తెచ్చుకునే తమకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడంతో ఎంతో గుర్తింపు వచ్చినట్లయిందన్నారు లబ్ధిదారులు. ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్తో కూడిన ఈ స్మార్ట్ కార్డులు అందుకున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. తెలంగాణలో చాలా కాలం తర్వాత ప్రజల చేతికి రేషన్ కార్డులు వచ్చాయి. అది కూడా స్మార్ట్ కార్డు రూపంలో ప్రభుత్వం వాటిని అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా రేషన్ కార్డును పంపిణీ చేస్తూ ఉంటే కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు 35,000 రేషన్ కార్డులు ఈ రోజు నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. స్థానికంగా ఉండే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ప్రతి మండలానికి 2 చొప్పున కార్డులు పంపిణీ చేశారు. కార్డులు తీసుకున్న ప్రజలంతా కూడా వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరుతూ ఉన్నారు. గతంలో కేవలం పేపర్ మీద రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు, ఇప్పుడు కార్డులు వచ్చినాయి. ఎట్లా ఉందమ్మా కార్డు చేతికి రాగానే? అంతకుముందు ఎట్లా పోయేటోళ్ళు? రేషన్ షాప్ పోయేటప్పుడు ఏం పట్టుకుపోయేటోళ్ళు? కాగితం పేపర్ పట్టుకొని నెంబర్ పట్టుకొని వస్తుంటుంది. అది ఏమన్నా దొరుకుతుండే, దొరకపోతున్నా, చిరిగిపోతుండే, ఎట్లా ఉండేది? పక్క పెడితే చిరుగుతుంది కదా. ఈ కార్డులు తీసుకున్న లబ్ధిదారులు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా స్మార్ట్ రేషన్ కార్డు అచ్చంగా మనకు ఏటీఎం కార్డు లాగా పూర్తిగా పీవీసీ కార్డుతో తయారు చేసిన ఈ కార్డులో ఈ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా దీంట్లో మనకు నమోదు చేశారు. రేషన్ కార్డు నంబర్తో కాబట్టి ఫ్యామిలీ మెంబర్ పేరు, తర్వాత ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారా అనే రేషన్ కార్డు వివరాలతో పాటు దీంట్లో మనకు వెనక వైపు చూస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దీనికి సంబంధించిన కార్డులోని పూర్తి వివరాలు కూడా తెలియబోతున్నాయి. అంటే ఈ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏంటనేది కూడా తెలియబోతున్నారు. గత ప్రభుత్వంలో మనకు కేవలం ఫుడ్ సెక్యూరిటీ కార్డు పేరు మీద ఆన్లైన్లో వచ్చిన ఒక పేపర్ మాత్రమే తీసుకొని ఇంతవరకు రేషన్ సరుకులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ కార్డు తీసుకున్న వాళ్ళు ఏమంటారు చూద్దాం. మేడం, ఇంతకాలానికి మీ చేతికి కార్డు వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. దీంట్లో ఈ క్యూఆర్ స్కాన్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంతకుముందు కార్డులో అవన్నీ లేకుండే. ఓకే, బాగుంది, హ్యాపీ. ఇంతకుముందు మీరు బియ్యం తీసుకోవడానికి ఏం తీసుకుపోయేవాళ్ళు? మీరు బియ్యం తీసుకోవడానికి పోయేటప్పుడు మీరు ఏం కార్డు తీసుకొని పోయేవాళ్ళు? రేషన్ జిరాక్స్ పేపర్, ఓన్లీ పేపర్. దాంతో కొంచెం ఇబ్బంది ఉండే. ఇది ఓకే, బాగుంది, హ్యాపీ. ఓకే, ఇప్పుడు హ్యాపీ, మంచి స్టైల్గా ఉంది ఇది కార్డు. బాగుంది. మీరు చెప్తారా సార్? పీవీసీ కార్డు తీసుకున్నారు కదా, చాలా సంతోషంగా ఉంది. గత 5-6 సంవత్సరాల నుండి మస్తు వెయిట్ చేసాం. అప్పటి నుండి నమోదు కాలే రేషన్ కార్డులు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొంచెం మంచిగా తొందర రేషన్ కార్డులు వచ్చినాయి. అప్పటి నుంచే మాకు రేషన్ కూడా తీసుకుంటున్నాం గత 6 నెలల నుంచి. అప్పటిదాకా అంటే ఓన్లీ అట్టి నమోదు
పత్రం ఇచ్చారు ఒకటి, దాంతో అలా డీటెయిల్స్ ఉండే, దాంతో రేషన్ తీసుకునేది. ఇప్పుడు మంచిగా పీవీసీ కార్డులు మంచిగా క్యూఆర్ కోడ్తో సహా మొత్తం మంచి కార్డ్స్ ఇచ్చారు. రేషన్ కార్డు ఎప్పటి నుంచి ఉందండి? మొన్నటి నుంచి ఉందా, గతంలో నుంచే ఉందా? మొన్నటి నుంచి వచ్చింది కొత్త రేషన్ కార్డు, గతంలో లేదు. ఆ రేషన్ కార్డు కోసం ఎంతకాలం వెయిట్ చేశారు? ఒక 6 years నుంచి వెయిట్ చేసినాం ఫ్యామిలీ మొత్తం అందరి ఆధార్ కార్డులు పిల్లలు అందరికీ తీసుకున్నా, ఖాళీ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి వేచి ఉన్నా. ఇక ప్రభుత్వం వచ్చినాక మంచిగా చేసుకున్నా. రేషన్ కార్డు ఎవరు మేడం ఇది? గద్దపాక. ఎట్లా ఉంది పీవీసీ కార్డు, స్మార్ట్ కార్డు చూడడానికి? చాలా ఈజీగా ఉంది ముందు కార్డు కన్నా. నాకు పెళ్ళై దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. సో చాలా టైమ్స్ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు రాలేదు. ఇది లేకపోవడం వల్ల అవస్థలు కూడా పడ్డా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. దీన్ని దేనికి వాడుకోవచ్చట? అంటే ఇది క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తే మన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ప్లస్ ఏంటంటే అవకతవకలు జరగకుండా ఈ స్మార్ట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. దీని మీద మనకు హాలోగ్రామ్ ఉంది, తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు? చేశారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక ఫ్యామిలీ కూడా ఉన్నారు. మేడం, గతంలో ఈ కార్డు లేకముందు మీరు బియ్యం ఎట్లా తీసుకుంటారు? ఆ రేషన్ కార్డు అనేది చాలా పెద్దగా ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా కార్డా పేపరా? పేపరే అండి, పేపరే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా స్మార్ట్ కార్డ్ అందజేయడం చాలా సంతోషంగా ఉంది సార్. దీంతో ఓన్లీ క్యూఆర్ స్కాన్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం అప్లోడ్ అవుతాయి. అంతకుముందు ఇచ్చిన ఆ పేపర్ కూడా మీకు గవర్నమెంట్ ఇచ్చిందా, మీరు జిరాక్స్ సెంటర్కి వెళ్ళి తీసుకుంటారు? మేమే తీసుకున్నాం సార్. ఇప్పుడైతే అప్లై చేసుకోగానే వాళ్ళే ఇంటికి వచ్చి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కార్డు మేము అందుకోవడం చాలా ధన్యవాదాలు. గుర్తింపు వచ్చినంత ఫీలింగ్ ఉందా? ఉంది సార్. చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు సార్, బాగా చెప్పారు. మాకు చాలా బాగా చేశారు. ఓకే, ఒక రేషన్ కార్డు అనేది మనకు చాలా వరకు గుర్తింపు. మనకు ఒక రేషన్ కార్డు ఉంది అంటే నాకు ఒక సమాజంలో ఒక విలువ ఉన్నదని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మా ఈ కార్డు చేతిలో తీసుకుంటే? చాలా బాగుంది. ఇది ఎవరమ్మా? హుజరాబాద్. ఎట్లా ఉండే అంతకుముందుకి ఇప్పటికి? అప్పుడు పేపర్లు వచ్చినాయి, ఇప్పుడు గట్టిగా ఉన్నాయి అంతే. ముచ్చట తిరగకుండా అయిపోయింది. ఆ పేపర్లు ఎవరు ఇచ్చారు మీకు? గవర్నమెంట్ ఇచ్చిందా లేకుంటే మీరే ప్రింట్ తీసుకున్నారా? మేమే ప్రింట్ తీసుకొచ్చుకున్నాం. గవర్నమెంట్ అయితే ప్రింట్ తీసుకొచ్చుకున్నాం. చిన్నపోతే మాది హుజరాబాద్. రేషన్ కార్డు ఎన్ని రోజుల నుంచి ఉంది? చాలా సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇప్పుడు ఏంది అంటే రేషన్ కార్డు ఉంది అంటే ఒక గట్టి భరోసా ఉంది అంతే. బాగా సపోర్ట్ ఉంది మాకి కూడా. మేము లేనోళ్ళం కాదు అన్న ఫీలింగ్లో ఉన్నాం. వేరే వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలేదు. ఎందుకంటే మనకు ఓటీపీ ద్వారా, ఫోన్ నెంబర్ ద్వారా ఎవరైతే కుటుంబ యజమాని, ముఖ్యంగా మహిళల పేరు మీద కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి మహిళలు దాన్ని శ్రద్ధగా వాడుకునే అవకాశం ఉంది. ఆహార భద్రత కార్డు అనేది స్మార్ట్ రూపంలో రావడం పట్ల వీళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ప్రముఖులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తేనీటి విందు ఇస్తున్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఎట్ హోమ్కు హాజరయ్యారు. సినీ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ప్రముఖులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తేనీటి విందు ఇస్తున్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఎట్ హోమ్కు హాజరయ్యారు. సినీ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ప్రముఖులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తేనీటి విందు ఇస్తున్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు అటెండ్ అయ్యారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఎట్ హోమ్కు హాజరయ్యారు. అలాగే సినీ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ప్రముఖులకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తేనీటి విందు ఇస్తున్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఎట్ హోమ్కు హాజరయ్యారు. అలాగే సినీ ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వదేశీ నినాదంతో మహాత్మా గాంధీ నడిపిన స్వాతంత్ర పోరాటానికి నాడు ఊపిరిపోసింది మెట్పల్లి ఖాదీ. కానీ
స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ అదే చారిత్రక సంస్థ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. గాంధీజీ శిష్యుడు అన్నాసాహెబ్ సహస్రబుద్ధే స్వయంగా స్థాపించిన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన ప్రస్థానం ఒక అద్భుతం. రజాకార్ల వ్యతిరేక పోరాటంలో, స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ జెండాలను అందించింది ఈ సంస్థ. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరతతో మూతపడే దుస్థితికి చేరింది. దేశ స్వాతంత్ర సమరంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీకి ఒక ప్రత్యేకమైన సువర్ణ అధ్యాయం ఉంది. విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలనే ధరించాలన్న మహాత్మా గాంధీ పిలుపుతో ఆయన ప్రధాన శిష్యుడు అన్నాసాహెబ్ సహస్రబుద్ధే 1929లో మహారాష్ట్ర నుంచి కాలినడకన మెట్పల్లికి వచ్చి ఈ సంస్థకు బీజం వేశారు. 1934 వరకు మహారాష్ట్ర బ్రాంచ్గా, 1951 నుంచి స్వామి రామానంద తీర్థ్ ఆధ్వర్యంలో పనిచేసి 1967లో మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్గా రూపాంతరం చెందింది. రజాకార్లను తరిమికొట్టే ఉద్యమంలోనూ, స్వాతంత్ర పోరాటంలోనూ జాతీయ భావాన్ని రగిలించిన ఈ కేంద్రం 2007లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకుంది. 10 ఖాదీ బండార్ల ద్వారా ఏటా 3 కోట్ల టర్నోవర్తో వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించి అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. నాడు రజాకార్ల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి స్వదేశీ ఉద్యమ జెండాలు నేసిన ఘన చరిత్ర మన మెట్పల్లి ఖాదీ సొంతం. మెట్పల్లి పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, తెలంగాణ స్వాతంత్ర పోరాట చారిత్రక చిహ్నం. ఒకప్పుడు ఖాదీ అంటే ముసలోళ్ళు, లీడర్లే వేసుకునే బట్టలు అన్న అపోహలను చెరిపేస్తూ యువతను ఆకట్టుకునేలా నయా ట్రెండీ డిజైన్లు, రెడీమేడ్ షర్ట్లు, కుర్తాలను రూపొందించి మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ స్వదేశీ సంస్థ మూలన పడడం చూసి ఎంతో మంది గత వైభవాన్ని తలుచుకొని బాధపడుతున్నారు. మేము చిన్న ఉన్నప్పుడు ఖాదీ అంటే ఒక వెలుగు వెలిగిపోయింది. గణపతి నవరాత్రులు కానీ, ఇక్కడ పూల చెట్లు, పళ్ళ చెట్లు కానీ, కళావేదికలు కానీ, ఆలయం కానీ, చిన్నప్పుడు చాలామంది స్కూల్స్కి ఎక్స్కర్షన్ లాగా బడి పిల్లల్ని ఇక్కడికి ఖాదీలోకి తీసుకొచ్చి విజిట్ చేయించేవాళ్ళు. ఇక్కడ అన్ని తిప్పి అన్ని చూపించేవాళ్ళు ఖాదీ గురించి కానీ, ఇక్కడ ఉన్న పళ్ళ తోటలు, పూల తోటలు కానీ. ముఖ్యంగా నవరాత్రోత్సవాలు మెట్పల్లిలో ఎవ్వరు కూడా చేయని విధంగా ఈ ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ తరపున 9 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. మెట్పల్లిలో వినాయక నవరాత్రులను చూడాలంటే ఖాదీలో జరిగేటివి నవరాత్రి ఉత్సవాలే చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఈ నవరాత్రులు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ఈ సాంస్కృతిక కేంద్రానికి ఇది వేదికగా ఉండింది. అలాంటి మేము చూసినటువంటి చిన్నతనంలో మేము చూసినటువంటి ఈ వైభవాన్ని ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. మెట్పల్లి ఖాదీ అంటే కేవలం నూలు వడికి బట్టలు నేసిన మగ్గాల కేంద్రం మాత్రమే కాదు, ఉమ్మడి జిల్లా రాజకీయ సాంస్కృతిక చైతన్యానికి అసలైన పాఠశాల. 1929లో గాంధీజీ ప్రియ శిష్యుడు అన్నాసాహెబ్ సహస్రబుద్ధే వేసిన పునాదిపై హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాట యోధుడు స్వామి రామానంద తీర్థ మొదటి చైర్మన్గా ఈ ప్రతిష్టాన్ను నడిపించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర సీనియర్ నేత జువ్వాడి చొక్కారావు, డి హనుమంతరావు, కెవి రాజేశ్వరరావు లాంటి ఉద్దండులంతా ఈ సంస్థకు అధ్యక్షులుగా పనిచేసి జాతీయ స్థాయిలో దీనికి వన్నె తెచ్చారు. ప్రస్తుతం కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక షోరూమ్ ఏర్పాటు చేయాలి ఖాదీది. ఇక్కడ ఉత్పత్తి పెంచి ఇక్కడ తయారైనటువంటి వస్తువులన్నీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో షోరూమ్ ఏర్పాటు చేసి ఆ షోరూమ్ ద్వారా అమ్మాలి. అప్పుడు ఏంటంటే ఖాదీ అభివృద్ధి చెందుతుంది, ఇందులో పనిచేసిన వాళ్ళకు కూడా పనులు దొరుకుతాయి, అలాగే వాళ్ళ జీవనోపాధి కూడా వాళ్ళు బాగుపడుతుంది. ఇప్పుడు చాలా తగ్గింది వర్క్, మంది కూడా చాలా తక్కువైండు. 40 మెంబర్స్ వరకు ఫ్యామిలీలు ఉండే, ఇప్పుడు 10 మంది ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు. వర్క్ కూడా తక్కువైంది. నాడు స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన ఆ చారిత్రక సంస్థ నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 ఏళ్లుగా అందాల్సిన మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ నిధులు నిలిచిపోవడంతో సంస్థ నిర్వహణ పెను భారంగా మారింది.
ఆది కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు రేపు భవిష్యత్తు రేపటి రోజు ఏం చేయాలి అనేది ఆలోచించడం కొరకు దినమంతా కార్యకర్తలుగా పనిచేసి మా దగ్గర కార్యకర్తలుగా పనిచేస్తూ సాయంత్రం మన ఆంజనేయ స్వామి గుడి వేదికగా వీళ్ళు సాయంత్రం రేపు ఉద్యమంలో ఏం చేద్దామనే ప్రణాళికలు చేసుకునటానికి ఈ ఖాదీ ఉపయోగపడ్డది. మా ఆంజనేయ స్వామి టెంపుల్ స్వాతంత్ర ఉద్యమానికి నాంది అయింది. ఇందులో జీతాలు తక్కువ అయినా కానీ మాకు ఎంత అంటే అంత సంతృప్తి. మాకు ఇక్కడ క్వార్టర్స్ ఇస్తారు, ఆ క్వార్టర్లలోనే ఉంటాము. అసలు బయట ప్రపంచమే మాకు తెలియదు. మాకు ఇల్లు ఏందో వచ్చి జాబ్ చేసుకోవడం ఏందో మళ్ళీ ఇంట్లో ఓడేవి అంతే తప్ప ఏం లేదు. ఒకప్పుడు మహిళలు, వృద్ధులు, చేనేత కళాకారులతో నిరంతరం చెరకాల శబ్దాలు, మగ్గాల చప్పుళ్లతో కలకలలాడిన మెట్పల్లి ఖాదీ ప్రాంగణం ప్రస్తుతం నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. సరైన వేతనాలు రాక, చేతి నిండా పని దొరక్క నూలు వడికే మహిళలు, నేత కార్మికులు పొట్టకూటి కోసం బీడీలు చుట్టే పనుల్లోకి, ఇతర కూలీ పనుల్లోకి వలస వెళ్ళిపోయారు. అంతేకాకుండా మేము రెడీమేడ్ షర్ట్లు, తర్వాత కుర్తాలు, మంచి మంచి చెద్దర్లు, బెడ్షీట్లు అన్నీ తయారు చేస్తున్నాము. ఇది అందరికీ అనుకూలంగా అంతేకాకుండా ముఖ్యంగా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చుకుంటూ ప్రజల్ని ప్రోత్సహించుకుంటూ ఖాదీ ధరించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంస్థ నడుపుతున్నాము. మెట్టిపల్లిలో ఎందుకు తగ్గింది అని అంటే ఉపాధి ఇన్కమ్ తగ్గింది. వాస్తవంగా ఏంటంటే పద్మశాలి వర్కర్స్ వాళ్ళ తండ్రులు పిల్లలను చేర్పించడం లేదు. ఏ తండ్రి కూడా పిల్లను ఇతని కాదు 15,000కు 10,000 రూపాయలకు ఏదో పంపుతలేరు ఎవరు. ఇప్పుడు అంతా లక్షల జీతాలు, సాఫ్ట్వేరు అది తట్టుకొని పిల్లల్ని ఎవరు పంపుతలేరు. ఇక పిల్లల్ని పంపండి మరి ఎవరు చేస్తారు? అందువల్ల ఇది తగ్గింది. స్వదేశీ ఖాదీ సంస్థలు ఇలా కాలగర్భంలో కలిసిపోతుండడం పట్ల చరిత్రకారులు, చేనేత వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించి మెట్పల్లి ఖాదీకి బకాయి నిధులు విడుదల చేసి ఈ చారిత్రక సంస్థకు పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.